శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా శాఖమూరి పార్కులో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ఈ రంటి వరప్రసాద్, కోన కళ్ళ సత్యం పిలుపునిచ్చారు. ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొంటారని తెలిపారు. చారిత్రాత్మక విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్క వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఘనంగా నివాళులు అర్పించాలని కోరారు. చేయడం జరిగింది. అట్లాగే రేపు ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా భారీ ఎత్తున చేసి దానికి సంబంధించి అనుబంధంగా పొట్టి శ్రీరాములు గారి ట్రస్ట్ తరఫున కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అట్లాగే పేద ఆర్యవైశ్య విద్యార్థులకి కూడా సంవత్సరం స్కాలర్షిప్లు, వాళ్ళకి రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. కాబట్టి మేమందరం కోరేది, ఆర్యవైశ్యులు అందరం కోరేది ఏంటంటే, రేపు తెలుగు జాతి కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణకు తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడున్నా సరే తెలుగు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఆర్యవైశ్య నాయకులు కానివ్వండి, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా తమ షాపుల్ని స్వచ్ఛందంగా మూసివేసి ఎల్లుండి జరగబోయే కార్యక్రమానికి మీరు స్వచ్ఛందంగా హాజరు కావాలని. ఎందుకంటే మనం ఈ రోజున తెలుగు రాష్ట్ర ప్రజలను గర్వంగా చెప్పుకునే దానికి ఆయన ప్రాణత్యాగం చేసిందే గుర్తు. కాబట్టి వారి త్యాగానికి గుర్తుగా మనం ఒక్క పూట మనమందరం వ్యాపారస్తులు అందరం కూడా మన దుకాణాలు కానీ వ్యాపారాలు కానీ స్వచ్ఛందంగా మూసివేసి ఆ బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి మేము అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ విన్నవించుకుంటాం. కొంతమంది ఏదో ఆర్యవైశ్యులు పొట్టి శ్రీరాములు గారు ఆర్యవైశ్యులే పాల్గొనాలి, లేకపోతే ఆర్యవైశ్య దుకాణాలే మూసివేయాలి కాదు. ఆయన తెలుగు ప్రజలందరికీ కూడా త్యాగం చేశారు. కాబట్టి అందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా కూడా మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన యువ నాయకులు లోకేష్ గారు కూడా ఒకే వేదిక మీద, అంటే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కాకుండా రాష్ట్రానికి సంబంధించి ఒకే వేదిక మీదకి రావటం ఇదే మొదలు. ఇప్పటిదాకా కూడా ముగ్గురు నాయకులు ఒకే వేదిక మీదకి రాష్ట్ర కార్యక్రమంలో ఎక్కడా పాల్గొనలేదు. అంటే వారు కూడా వారి అమూల్యమైన సమయాన్ని పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తుగా వారికి కేటాయించారు. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు దయచేసి స్వచ్ఛందంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. జైవాస్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోమవారం అనగా 16వ తారీఖు రాజధాని అమరావతిలోని తుళ్ళూరు మండలం శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు విచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ మినిస్టర్ యువనేత నారా లోకేష్ గారు ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి 6.8 అడుగుల 6.8 ఎకరాలు స్థలం కేటాయించి అందులో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, అలాగే వారి యొక్క స్మృతివనము, అలాగే ఒక ఆడిటోరియం కట్టడానికి వాళ్ళ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని బుధానేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్పిన 4 నెలల్లోనే విగ్రహాన్ని తయారు చేపించి రేపు 16వ తారీఖు 125వ జన్మదినోత్సవం సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కూటమి నాయకులతో పాటు ఆర్యవైశ్య నాయకులు, పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు. ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రంలో
ఉన్న ప్రతి ఒక్క వ్యాపార సంస్థలు కూడా మూసివేసి స్వచ్ఛతంగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా కోరుచున్నాము. పోయిన సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు గారిని గుర్తించి ఆయన వర్ధంతిని అధికారికంగా ప్రకటించారు. ఆ ప్రకటించిన రోజున మేమందరం కూడా పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని రాజధానిలో ఏర్పాటు చేయాలని చెప్పని కోరటం జరిగింది. వెంటనే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు 6 ఎకరాల స్థలాన్ని రాజధానిలో కేటాయించి శృతివనము అన్నీ కట్టుకునేలాగా మాకు అవకాశం ఇచ్చారు. కానీ మన ఆర్యవైశ్య కార్పొరేషన్ దుండి రాకేష్ గారి ఆధ్వర్యంలో 125వ జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించాలనే సంకల్పంతో రెయ్యంబోగులు అనినిత్యం శ్రమించి రేపు రానున్న 16వ తారీఖు ఉదయం 10:30 మన ప్రీతమ నేత సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు వీరందరూ కూడా చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని సంకల్పించి రెయ్యంబొగులు కష్టపడి తెలుగువారి కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి రాజధానిలో విగ్రహం ఆవిష్కరణ ఏదైనా ఉందంటే మన పొట్టి శ్రీరాములు గారిదే. ప్రతి తెలుగువారు అక్కడికి వచ్చి జయప్రదం చేయాలని తెలుగువారి కోసం ఆయన పడ్డ కష్టాన్ని మీరందరూ కూడా గుర్తించి ఆయన కోసం మీరు స్వచ్ఛందంగా వచ్చి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా పదే ఆహ్వానిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.